అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఏపీసీఐడీ అధికారులు ఛేదించారు. కంబోడియా నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. బెంగాల్లో వియత్నాంకు చెందిన సైబర్ నేరగాడు హుడేను అరెస్ట్ చేశారు. 1400 సిమ్ కార్డులను ఏపీసీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ సైబర్ నేరాలు విస్తృతమైపోయి ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు అందరినీ కూడా గుడ్డి కొట్టించి లక్షల కోట్ల రూపాయలు దోచేస్తున్న వైరం. దీనికి సంబంధించి ఏపీసీఐడీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రభుత్వ సహకారంతో విస్తృతంగా నెట్వర్క్లపై నిఘా పెట్టిన అధికారులు ఈ రోజు ఒక మంచి చేంజ్ చేసినట్టు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ దర్యాప్తుకు సంబంధించి ఎంతో కాలంగా కీలకంగా వ్యవహరిస్తున్న ఈ మొత్తం జాతీయ అంతర్జాతీయ క్రైమ్ నేరాలు సైబర్ క్రైమ్ నేరాలు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలుసు. వెస్ట్ బెంగాల్లో వియత్నాం చెందిన హుడే అనే యువకుడు అరెస్ట్ చేయడం ద్వారా అతని నుంచి 1400 సిమ్ కార్డులు ఎకరాలు స్వాధీనం చేసుకోవడం, అంతేకాకుండా అతను కంబోడియా నుంచే ఇటు వైజాగ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా కేంద్రంగా మొత్తం సైబర్ నేరాలు అక్కడి నుంచి ఒక చోట కూర్చుని విస్తృతంగా ఆపరేట్ చేస్తూ అనేక మందిని గుడ్డి కొడిచ్చి కొన్ని కోట్ల రూపాయలు కొలగొట్టినట్టు కూడా నిర్ధారించారు. ఈ సిమ్ కార్డులు ఏ విధంగా తీసుకొస్తారు, ఇన్ని సిమ్ కార్డులు ఏ విధంగా వారు సేకరించిన అంశాలపై కూడా దృష్టి పెట్టారు. అంతేకాకుండా ఈ హుడే యువకుడు వెనక ఇంకెంతమంది ఉన్నారు, ఇక ఏ దేశాల నుంచి ఈ ఆపరేషన్ చేస్తారనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో అతను విచారిస్తా ఉన్నారు. అంతేకాకుండా కేవలం ఇది ఒకరి వల్ల అయ్యే పని కదా, ఒక టీమ్ గా ఏర్పడి మొత్తం ఒక్కో దేశం నుంచి కొంతమంది ఒక టీమ్ గా ఏర్పడి ఈ సైబర్ క్రైమ్ పాల్పడుతున్న కూడా ఇప్పటికే నిర్ధారించారు. ఇతని ద్వారా వారి సమాచారం కూడా సేకరించి ఆయా దేశాలకు వెళ్లి పట్టుకునేందుకు కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కోరుతూ లేఖలు కూడా రాయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. త్వరలోనే ఈ అతిపెద్ద నెట్వర్క్ కూడా చేరించి మొత్తం సైబర్ క్రైమ్ ఆట కట్టించేందుకు కూడా అధికారులు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. శ్రీనివాస్.